The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఒకప్పుడు ఏంటంటే పెద్ద బ్యాన్ అనమాట హెచ్ఐవి. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళని మనలో కలుపుకోకపోవడం, లేకపోతే వాళ్ళతో కొంచెం అబ్యూజివ్ మేనర్లో బిహేవ్ చేయడం, పక్కన కూర్చోకపోవడం, ఇలాంటి చాలా జరిగాయి. ఇప్పుడు అవేర్నెస్ వస్తోంది. ఇప్పుడు హెచ్ఐవికి క్యూర్ చేయడానికి మెడిసిన్ వచ్చింది అని అంటున్నారు. మరి అందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగా మెడిసిన్ వచ్చిందా? వస్తే కొన్ని లక్షల మందికి రిలీఫ్ వస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సో నిజంగా హెచ్ఐవికి కనుక మెడిసిన్ వచ్చింది అంటే లక్షల్లో కాదు, మేబీ ఎంతమంది ఉన్నారో మనం ఎస్టిమేట్ చేయలేము, కానీ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వచ్చిందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మీరు చెప్పాలి దాని గురించి. రైట్. హెచ్ఐవికి మనం ఎప్పుడు చూసుకున్నా రెండు టైప్ ఆఫ్ మెడిసిన్స్ గురించి మాట్లాడతారు. ఒకటి, వచ్చిన వాళ్ళకి హెచ్ఐవి కంప్లీట్ క్యూర్ చేసే మెడిసిన్ ఉందా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే హెచ్ఐవికి వ్యాక్సిన్ ఉందా ఒకటి. ఇంతవరకు హెచ్ఐవికి క్యూర్ లేదు. ఎవరన్నా క్యూర్ చేస్తామంటే వాళ్ళని నమ్మకండి, అయ్యో అది ఉత్త ఫేక్. నేను వచ్చిందేమో అనుకున్నాను. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హెచ్ఐవికి వ్యాక్సిన్ ఉందా. హెచ్ఐవికి కూడా ఇంతవరకు వ్యాక్సిన్ లేదు, ఎందుకంటే దాని ప్రోటీన్ కోడ్ అది చేంజ్ చేసుకుంటుంది కాబట్టి. సో ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క ప్రోటీన్ కోడ్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి వ్యాక్సిన్ తయారు చేయలేము. హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు, రాకుండా ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ లేదు, హెచ్ఐవి వచ్చిన తర్వాత క్యూర్ లేదు. హెచ్ఐవికి ఉన్న ఏంటంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటారు. ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెచ్ఐవి లేని మనిషి హెల్దీగా హ్యాపీగా 100 సంవత్సరాలు ఎలా బతుకుతాడో, హెచ్ఐవి ఉన్న మనిషి కూడా ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్దీగా హ్యాపీగా 100 సంవత్సరాలు అలానే బతుకుతారన్నమాట. అది హెచ్ఐవి వచ్చిన వాళ్ళ గురించి. హెచ్ఐవి రాకుండా ఉండాలి అంటే మనము చిన్నప్పటి నుంచి చూసింటాం అనమాట. సో కోవిడ్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి, మమ్స్, మీజల్స్, రుబెల్లా ఇట్లాంటివి చిన్నపిల్లలకి, పోలియో కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి, టెటనస్ వ్యాక్సిన్, ఇవన్నీ ఏంటంటే వ్యాక్సిన్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. హెచ్ఐవికి వ్యాక్సిన్ ఉందా అంటే హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు. బట్ హెచ్ఐవిని ప్రివెంట్ చేయొచ్చా అంటే తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే మోర్ దాన్ 99.99% సక్సెస్గా ప్రివెంట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ కేటగిరీకి రావు. దాన్ని ఏమంటామంటే ప్రెప్ అంటామన్నమాట. ప్రెప్ అంటే ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటామన్నమాట. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది వ్యాక్సిన్ కాదు. సో వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ ఏంటి, మనకు డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయాలి. హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ పని ఏంటి, ప్రివెంట్ చేయడం. హెచ్ఐవికి ప్రివెన్షన్ ఉందా అంటే ఉంది. 99.99% ప్రివెంట్ అవుతుంది. ఎలా అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఆ మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు హెచ్ఐవి రాకుండా ఉంటుంది. సో ఎటువంటి వాళ్ళు ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కు హెచ్ఐవి ఉంది, రైట్. వైఫ్కి హెచ్ఐవి రాకుండా ఉండాలి అంటే వైఫ్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాలన్నమాట. ఒక వైఫ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని హెచ్ఐవి ఉన్న వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు. పిల్లల్ని పుట్టిన వెంటనే వీళ్ళు ఏం చేయాలంటే పిల్లలకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వీళ్ళలో హెచ్ఐవి వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. ఇంకా ఎవరు చేస్తారంటే హై రిస్క్లో ఉన్నవాళ్ళు. హై రిస్క్లో ఎవరు ఉంటారు? సో హెచ్ఐవి వార్డ్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ, హెచ్ఐవి వార్డ్స్లో పనిచేసే నర్సులు కానీ, వీళ్ళు కూడా ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రాస్టిట్యూషన్లో ఉంటారో, ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ దర్ ఆర్ ద రిస్క్ ఆఫ్ గెట్టింగ్ హెచ్ఐవి. ఈ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు కూడా ఏంటంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనే ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఎంత సక్సెస్ రేట్ ఉందంటే మోర్ దాన్ 99% సక్సెస్ రేట్ ఉందను. ఒక 1000లో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకుంటే హై రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకరికో ఇద్దరికో వచ్చే ఛాన్స్ ఉంది. అంత ఎఫెక్టివ్గా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇప్పుడు మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట. ఓకే.
అయితే హెచ్ఐవి అనేది నిజంగా ఎంత బ్యానో ఇప్పుడు మన మిస్టేక్స్ లేకుండా ఇప్పుడు సెక్షువల్గా మాత్రమే కాదు చాలా ఇంజెక్షన్స్ త్రూ వస్తాయని కూడా చెప్తుంటారు కదా. ఎక్కడో చిన్న పిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు బజ్జీలు వేసే వాళ్ళకు ఉందట, సో సమ్ ఏదో వచ్చిందంట అని చెప్పి. ఈ హెచ్ఐవి విషయంలో ఇలాంటి మిత్స్ ఏమున్నాయి, ఇంకా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? రైట్. సో హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాలంటే ట్రాన్స్మిషన్ ఏంటి, ఓకే, ఈ సైంటిఫిక్గా మనం తెలుసుకుంటే ఇంకా జనరల్ పబ్లిక్ అది అప్లై చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఒక మనిషి బ్లడ్లో ఉంటుంది, ఓకే, బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది, మదర్ మిల్క్లో ఉంటుంది, విమెన్ యొక్క వజైనల్ ఏరియా నుంచి సెక్షువల్ ఫ్లూయిడ్స్ వస్తాయి కదా, ఆ వజైనల్ ఫ్లూయిడ్స్లో ఉంటుంది, మెన్ యొక్క స్పర్మ్ ఇవన్నీ వస్తాయి చూసారా, సో దాంట్లో కూడా ఎజాకులేట్ అంటాం అనమాట, దాంట్లో కూడా ఉంటుందన్నమాట. మేజర్గా వీటి అన్నిటిలో ఉంటుందన్నమాట. ఇవి కన్నా మన బాడీలోకి ఎంటర్ అయితే సో ఏంటి సెమెన్ కానీ లేకపోతే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ లేకపోతే బ్లడ్ కానీ, సో ఇవన్నీ ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ట్రాన్స్ఫర్ అయితే హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కటి తీసుకుందాం. బ్లడ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికంటే, మామూలుగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒకరి ఇంజెక్షన్స్ ఒకరు వాడుతూ ఉంటారు, రైట్, అక్కడి నుంచి వస్తుంది. ఒక్కొక్కసారి కొంత సర్జరీలు జరుగుతుంటాయి అనమాట. ఇప్పుడు జరిగేవి కాదు, అంత హైజెనిక్ కండిషన్స్ ఉండేవి. ఒక హెచ్ఐవి పేషెంట్కి యూజ్ చేసిన చాలామంది ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హెచ్ఐవి ఉందని కూడా తెలియదు, వాళ్ళతో సర్జరీ చేసి అవే మెటీరియల్ వేరే వాళ్ళకు వాడితే వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో హాస్పిటల్స్లో అందుకే సర్జరీ చేయాలంటే హెచ్ఐవి ప్రొఫైల్ చేస్తారు. హెచ్ఐవి ఉందంటే సర్జరీ చేస్తారు, ఆ మెటీరియల్ అంతా బ్లేడ్స్ కానీ అన్నీ పడేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ చేయరు అనమాట. సో అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త దానం చేస్తారు కదా, వాళ్ళకు ఎవరికన్నా ఉంటే అది సరిగా టెస్ట్ చేయకపోతే ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బ్లడ్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తే వస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ తల్లికి కానీ హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తే బేబీకి కూడా హెచ్ఐవి వస్తుంది కాబట్టి, సో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లికి బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని చెప్తారనమాట, బాటిల్ మిల్క్ ఇస్తారనమాట. అది బ్రెస్ట్ నుంచి ట్రాన్స్ఫర్. ఇంకా విమెన్ యొక్క వజైనల్ సెక్రేషన్స్, సో హోమోసెక్షువల్ అయినా లేకపోతే లెస్బియన్ సెక్స్ ద్వారా కూడా వస్తుంది, లేకపోతే ఒక మగ ఆడ కలిసినా కూడా వస్తుంది అనమాట. సో వజైనల్ సెక్రీషన్స్ అదే సెమెన్ ఈ రెండు ఎక్స్చేంజ్ అయినా కూడా వస్తుందన్నమాట. సో దీంట్లో ఎలా వస్తుంది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి బార్బర్ షాప్ నుంచి కూడా వస్తుంది అంటారు, బ్లేడ్ కట్ అయింది హెచ్ఐవి పర్సన్కి, అదే బ్లేడ్ వేరే వాళ్ళకి యూజ్ చేస్తారు, వాళ్ళకి కట్ అయింది అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బ్లడ్ నుంచి కానీ సెమెన్ నుంచి కానీ విమెన్ యొక్క వజైనల్ సెక్రీషన్స్ నుంచి కానీ బ్రెస్ట్ మిల్క్ నుంచి కానీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, సో ఇంకా జనరల్గా మీరు ఆ సినారియో దేనికన్నా అప్లై చేసుకోవచ్చు. అవును అవును మీరు అన్నారు, ఇఫ్ ఇందాక మనం మాట్లాడినప్పుడు పార్ట్నర్కి ఒకరికి ఉంటే ఇంకొకరు త్రూ సమ్ మెడికేషన్ ఆర్ఐఏనా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాలి అని చెప్పి, సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ అంటే కంటిన్యూ చేయొచ్చా? రైట్, డెఫినెట్గా చాలామంది వస్తారండి. మనకి ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే క్లినిక్కి, సార్ మా హస్బెండ్కి హెచ్ఐవి, కొత్తగా పెళ్ళాను, మా హస్బెండ్కి హెచ్ఐవి ఉందని మాకు తెలియదు, చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? లేకపోతే డీప్ లవ్లో ఉంటారు, లవ్లో ఉన్న తర్వాత ఒకరికి హెచ్ఐవి ఉంటుంది, ఇంకొకరు హెచ్ఐవి ఉండదు, మేము ఒకరినొకరిని వదిలి ఉండలేము, మాకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఏంటంటే, హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ ట్రీట్మెంట్ కన్నా రెగ్యులర్గా తీసుకొని లైఫ్ స్టైల్ కన్నా మంచిగా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ బ్లడ్లో వైరల్ లోడ్ 0 చూపిస్తుంది, హై CD4 కౌంట్ చూపిస్తుంది, 450 కంటే ఎక్కువ CD4 కౌంట్ చూపిస్తుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు హెచ్ఐవి మనిషి పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నట్టు ఆ టైంలో మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ పార్ట్నర్ ఏం చేయాలి, ఇంకా హెచ్ఐవి లేదనుకో వీళ్ళు ప్రెప్ పైన ఉండాలి, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వీళ్ళు తీసుకోవాలి, ఏఆర్టీ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఉన్నప్పుడు కలిసి ఉండొచ్చు, వాళ్ళు పిల్లల్ని కనొచ్చు, పిల్లలకు కూడా హెచ్ఐవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా కూడా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి రాకుండా ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకొని మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నార్మల్ కపుల్ ఎలా 100 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతారో వీళ్ళు కూడా 100 సంవత్సరాలు హ్యాపీగా
పిల్లలకు కూడా హెచ్ఐవి లేకుండా హ్యాపీగా బతకచ్చు. అంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి. ఓకే. ఓకే. నిజంగా సార్ మెన్షన్ చేసిన అన్ని కేసెస్ కూడా ఎట్లా అంటే మనం తప్పించలేమంటారు కదా! ఇప్పుడు వైఫ్‌కి ఆర్ హస్బెండ్‌కి ఉన్నప్పుడు ఆ వైఫ్ వదిలేయలేరు. Right. పిల్లలు ఉంటారు. లైఫ్ తన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ అన్ని కేసెస్ వాళ్ళు కూడా ఈ అడ్వాన్స్ మెడిసిన్ యూజ్ చేసుకొని హ్యాపీగా మీరు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని సార్ చెప్తున్నారు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.